దుగ్గిరాల్లో శ్రీ అభయాంజనేయ స్వామివారి యంత్రస్థాపన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దుగ్గిరాల గ్రామంలో 42 అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత వైభవంగా బుధవారం నిర్వహించారు. ఉదయం నుండి మన్యసూక్త హోమం, అభిషేకం, హనుమత్ యాగం వేద పండితుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం 9:09 యంత్రస్థాపన, బింబస్థాపన, ప్రాణప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైదికంగా వేద పండితుల ఆధ్వర్యంలో జరిగింది. ఉదయం 10:30 శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి ప్రథమ దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో మన్యసూక్త హోమం, అభిషేకాలు, హనుమత్ యాగం, విశేష పూజా కార్యక్రమాలు, అలాగే విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాల్ని వేదాంతం శ్రీకృష్ణం భట్టాచారి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయ పరిధిలో భక్తుల రాకతో సందడిగా మారింది. భక్తజనుల చేత నూతనంగా నిర్మించినటువంటి అభయ ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా వైదికంగా జరుగుతూ ఉన్నది. ఇప్పుడు 9:09 యంత్రస్థాపన, రత్నన్యాసం అనేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చక్కగా పూర్ణాహుతి కార్యక్రమంతో పాటు పూర్తిగా జరిగినాయి. 10:30 ప్రథమ దర్శనం, గోదర్శనం, సువాసిని దర్శనం, అన్న దర్శనం ఇవన్నీ కూడా జరుపబడుతుంది. యజమానుల యొక్క ఆశీర్వచనం కూడా జరుగుతుంది. ఎవరైనా సరే ఈ ప్రయాణాల ద్వారా ఎటువంటి ఇబ్బందులు పడతారేమో పడకుండా ఉండేటువంటి విధంగా అదే భక్తజనులందరినీ కూడా ఆంజనేయ స్వామి అనుగ్రహించాలి. భూత ప్రేత పిశాచ శాకిని ఢాకిని అనేటువంటి ఈ రాక్షస గణం ఏ విధంగా కూడా ఎవరిని ఎటువంటి ఇబ్బంది పెట్టకూడదు అనేటువంటి ఉద్దేశ్యంతోనే ఈ ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రాణప్రతిష్ఠా మహోత్సవం జరిగింది. భక్తజనులందరూ కూడా ఆ స్వామిని దర్శించి తరించవలసినదిగా